దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ పై అధిక ధరలు వసూలు చేస్తున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడుల్లో కూడా ఏపీ కంటే తక్కువ ధరలే ఉన్నాయని, ఏపీలో ఎందుకు ఎక్కువ వసూలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వైసీపీ హయాంలో పెట్రోల్ ధర పెరిగినప్పుడు పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లి నిరసన చేసిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇప్పుడు దీనికి ఏమి సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో భాగమైన కూటమి ప్రభుత్వం తక్షణమే పెట్రోల్ ధరలను తగ్గించాలని భరత్ డిమాండ్ చేశారు. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, సుమారుగా 28-30 రాష్ట్రాలు ఉన్నాయి. ఇన్ని యూనియన్ టెరిటరీలు ఉన్నాయి, 7-8 యూనియన్ టెరిటరీలు. మరి ఎక్కడా లేని అంత ధరలు పెట్రోల్ కానీ డీజిల్ కానీ హయ్యెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెట్రోల్ రేట్లు పెంచారని చెప్పి నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి ఇలా చూపించి ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ రేట్లు అన్నారు. మరి ఇప్పుడే అడుగుతూ ఉన్నాము, మీ ప్రభుత్వం వచ్చి స్థిరపడ్డారు కదా, కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యుల కింద ఉన్నారు కదా, ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హయ్యెస్ట్ రేట్లు ఉన్నాయి? పక్కనున్న తెలంగాణ రాష్ట్రము, కిందనున్న తమిళనాడు రాష్ట్రం కన్నా హయ్యెస్ట్ రేట్లు ఒక ₹2-3 ఎక్స్ట్రా ఉన్నాయి. ఎందుకు ఉండాలి? మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మీరు ఉన్నప్పుడు దాన్ని తగ్గించే కార్యక్రమం, ప్రజలపైన భారం తగ్గించే కార్యక్రమం చేయాలి కదా, ఎందుకు చేయట్లేదని అడుగుతున్నా.